ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ ఈ జన్మలో 10 మందికి అన్నం పెట్టే అన్నదాతనం అయ్యాం మనం. ఈ విధంగా నా టీం నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, నాన్నగారి గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఫస్ట్ మొట్టమొదటి చెప్పింది నాన్నకి. బాబాయ్ పాలు బాబాయ్, వేటగిరి బాబాయ్. ఈ విధంగా మన దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా ఒక ప్రకృతి రత్న, ఒక ఉత్తమ రైతు అవార్డు, ఒక రైస్ మిల్లర్, ఒక పుస్తక రచయిత, అదేవిధంగా వేట ఆర్గానిక్ రైస్కి CEO. ఈ విధంగా ఫస్ట్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో 5 సంవత్సరాల క్రితం నేను చెప్పింది వీళ్ళిద్దరికే, నాన్నగారికి బాబాయ్ వేటగిరి పాలకలకి. ఈ విధంగా మనం నిజంగా ఇప్పుడు మనం చేస్తాం కదా, మనం చేసే పనులు ఎన్ని మనకు వచ్చినటువంటి సన్మానాలు సత్కారాలు అనేవి మనకు కాదు వచ్చింది, మనం చేసే పనికి వచ్చాయి. ఈ విధంగా మీరు ఆనాడు నన్ను ప్రోత్సహించి 2021లో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఎటువంటి గొప్పదైందంటే 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో. మనము నిజంగా ఇది ఒక సంతోషకరమైన విషయం. నవంబర్ 19 మళ్ళీ తెలంగాణ సోనా మనం వరుసగా చేస్తున్నాం. ఓకే, చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, దుక్కు కుద్ది పంట, ఇటువంటి టీం మెంబర్స్ పెట్టుకొని ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, ఎప్పుడో 50 ఏళ్ళకు రావాల్సినటువంటి సన్మానాలు సత్కారాలు 5 సంవత్సరాలనే రావడం జరిగింది. ఈ విధంగా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య 102, 103 డిగ్రీల జ్వరంలో కూడా బుక్కులు దున్నడం జరిగింది, మోను లాగి నారా తీసేదానికి అందించడం జరిగింది. చౌటూరు వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు. జనార్దన్ అన్న, అమ్మ బతుకున్న రోజుల్లో ఇటువంటి టీం మెంబర్ మీ దగ్గర ఉంటే మొత్తం సర్వం సిద్ధం అవుతుంది, జాగ్రత్తగా చేస్తాడు అని చెప్పడం జరిగింది. ఆమె ఎక్కడున్నా కూడా ఆ మనసు శాంతిస్తుంది, ఎందుకంటే ఇటువంటి టీం మెంబర్ దొరకడం ఒక సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ నెంబర్ 1. అంటే వ్యవసాయం చేయడం, ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి ఒక్క భాగాలు ఉంటాయి అన్నిట్లలో. ఏది నీటి యాజమాన్యం కానీ, తర్వాత కలుపుల యాజమాన్యం కానీ, తర్వాత మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి సోమశిల డ్యామ్ నీళ్ళు మన పంట పొలాలకు అందించడం కానీ, ప్రతి ఒక్కసారి కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ముందు టీం మెంబర్స్లలో కొత్తగా వచ్చిన టీం మెంబర్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా చేయడం జరుగుతూ ఉంది. హరీష్ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అమ్మమ్మ కుడిభుజం కోట్లూరు సేనన్న. కోట్లూరు సేనన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటే ఎవ్రీ టైం మనకు తోడుగు నీడగా ఉంటున్నాడు. ఈ విధంగా ఇటువంటి టీం మెంబర్స్ ఉండడం వల్ల ప్రకృతి రత్న అవార్డు, ఉత్తమ రైతు అవార్డు, అవి కూడా ఆ సన్మానాలు సత్కారాలు కూడా టీం మెంబర్స్ అందరం పోలేం కాబట్టి ఆ టీం మెంబర్స్కే నేను అంకితం ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేనిదే హర్షత్ విహార్ లేడు. సివిఆర్ మెథడ్ ఫార్మింగు, నూతన వరి వంగడాలు 5 సంవత్సరాల్లో 6 వరి వంగడాలు వేయడం జరిగింది. దాని గురించి తొందరలోనే మీకు తెలియజేస్తాను. ఇకపోతే భద్రాచల శ్రీరాముల వారి ఆశీస్సులన్నీ మెండుగా ఉండాలని కోరుకుంటూ నవంబర్ 19న మనము తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తాం. థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ అందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడుండే రైతులు, ఇప్పుడుండే పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిందనేది. ఆ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు, బయట పరిచయం లేకుండా చూస్తున్న వాళ్ళందరూ తెలుసు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మామూలుగా ఎవరికి అందరికీ సాధ్యం కానటువంటి గుర్తింపులు, పేరు ప్రతిష్టలు అవన్నీ మనకు రావడం జరిగింది. దానికి ముఖ్యంగా 4-5 కారణాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం మేము చేయడం ఒకటి. ఆ బీటెక్లు అన్ని చదువులు పూర్తి చేసుకొని ఉన్నత చదువుల్లో ఏదన్నా పట్టణవాసాలకు పోకుండా హర్షత్ విహార్, అదే కేర్ ఆఫ్ హర్ష, నిలబడి వ్యవసాయ వారసుడిగా చేయడం ఇది 2వ కారణం. 3వ కారణం ఏంటంటే మేము పెద్దవాళ్ళని అంత గౌరవించడం, ప్రతి ఒక్కటి ఈడువల్లది చూడు పెట్టడం, ప్రతి ఒక్కరు స్వయంగా కొంతమంది ప్రత్యక్షంగా చాలా దూరాల నుంచి వివిధ హోదాలు ప్రముఖ స్థాయిలో ఉన్నవారు కూడా వచ్చి చూసి వ్యవసాయ క్షేత్రాన్ని చూసి వెళ్ళిపోయేటప్పుడు ఈ విధంగా పైన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి కుటుంబ సభ్యులు, మాకు ముఖ్యమైన బంధువులు ఎలా ఉంటారో వాళ్ళ మించి ఆప్యాయత అనురాగాలు వాళ్ళ మీద మా పెద్దవాళ్ళతో గడిపోవడం జరిగింది. ఇది 3వ కారణం. తరువాత ఇక్కడ మన టీంలో వర్క్ పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఒక బార్డర్లో, దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా పోరాడతారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ శ్రేయాభిలాషులుగా వాళ్ళు పనిచేయడం ఇది 4వ కారణం. తరువాత మేము ఇప్పుడు కూడా చేసే పనులనే వీడియోలో చూపించడం, తర్వాత హర్ష కానీ ఎవరైనా కానీ ఎంత రిస్క్, ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము చిరునవ్వుగానే ఉంటాం, ఎప్పుడు కోపపడడం అనేది ఉండదు. ఇది 5వ కారణం. ఈ 5 కారణాల వల్ల రావడం జరిగింది. ఏది ఏమైనా A1లో ప్రకృతి వ్యవసాయం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి మొదటి ప్రాధాన్యత.
అందుకే ఆ ప్రకృతి వ్యవసాయం మీద ఈ 5 ఏళ్లలో జరిగిన విషయాలన్నీ ఒక షార్ట్ ఫిలింగా మేము తీయడానికి అన్ని సర్వసన్నాహాలు చేస్తున్నాము. అది మా డైరెక్షన్లోనే, మా టీము నిర్మాణ వర్క్లోనే, అది హర్ష కథానాయకుడిగా అది త్వరలోనే రాబోతుంది. దానికి శ్రీకారం చుడుతున్నాము. ఈ విధంగా శ్రీరామచంద్రులు అక్కడ మన భద్రాచలం పోయి ఆయన ఆశీస్సులు కూడా దర్శనం చేసుకొని హర్ష రావడం జరిగింది. కొరవీరాలన్నీ అప్డేట్స్ మనం ఎవ్రీ వీడియో ప్రతిరోజు ఉంటాయి కాబట్టి తెలియజేస్తాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి అభినందనలు. అందరికీ నమస్కారం. 5 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 5 సంవత్సరాలైన సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనము ఈ ఫీల్డ్లోకి వచ్చి నిన్న భద్రాచల సీతారాములు వారు దర్శన భాగ్యం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి కూడా భద్రాచలంలోనే ఆ విధానం కనుక్కునే మెథడు అక్కడే నాంది పలికిందని సార్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఏ గ్రామం ఎత్తుకున్నా, ఏ మండలం ఎత్తుకున్నా భారతదేశంలో రాముల వారి దేవాలయం లేని ఊరైతే లేదు. ఏ గ్రామం ఎత్తుకున్నా కూడా, ఏ మండలం ఎత్తుకున్నా కూడా రాముల వారి గుడి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ ఊరు ఎత్తుకున్నా కూడా శ్రీరామనవమి నాడు అందరూ పండగలు చేసుకుంటూ ఉంటే మనము ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మన ప్రక్రియ పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఈరోజు మనం తినే ప్రతి గింజ, ప్రతి మెతుకు ఆ రోజున శ్రీరామనవమి నాడు ఎండబెట్టడం జరిగింది. చుట్టుపక్కల 1 కిలోమీటరు, 1.5 కిలోమీటర్ దగ్గరలో ఉన్నా కూడా వర్షం పడింది, కానీ ఒక్క గింజ కూడా మన పొలం మీద, మన ఒడ్లు ఎండబెట్టే టైం కాడ పడలే. నేను చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంటుంది, మన శారీరక శ్రమ ఎంత ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం లేకపోతే మనం ఏమి చేయలేం. ఆ విధంగా నిన్న సీతారాముల వారు దర్శనం పొందడం మహాభాగ్యంగా అనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి నాడు ఎండబెట్టినటువంటి ఒడ్లు దాన్ని 2 చినుకులు పడినా ఇంకా వ్యర్థం అయిపోద్ది. ఎంత కష్టపడి చేసింది కూడా ఒక్క గింజ కూడా తడవకుండా స్టోరేజ్ చేసాం. ఈ రోజున ప్రతి గింజ నా కుటుంబ సభ్యులైతేవి, నా బంధువులైతేవి, నా స్నేహితులు, శ్రేయాభిలాషులు, మరీ ముఖ్యంగా నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేయడం జరిగింది. అది ఇంకొక విశేషం ఏంటంటే టీం మెంబర్స్కి తెలియజేసేదంటే నవంబర్ 19న మనం తెలంగాణ సోన వరి సాగు మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం చేసే ఉత్సాహం, ప్రతి సంవత్సరం చేసే రెట్టింపులాగా ఈ సంవత్సరం కూడా ఎనర్జీ, ఎంతూజియాజం, ఉల్లాసం, ఉత్సాహం అదేవిధంగా కొనసాగాలని ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, వేటా ఆర్గానిక్ రైస్ సీఈఓగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నా టీం మెంబర్సే. ఈ రోజున ఆ సీతారాముల వారి భద్రాచలం ఆశీస్సులు నా టీం మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ ఆ ఆశీర్వాదం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా దర్శన భాగ్యం జరగడం సంతోషకరం. ఓకే, థ్యాంక్ యూ.